హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, టైం అయితే 9కి 10 మినిట్స్ ఉంది. సో, అంటే 7 అలా లేచాను ఈరోజు. బికాజ్ నైట్ మూవీకి వెళ్ళి రావడం లేట్ అయింది. అండ్ 12 అలా అయిపోయింది కదా! డిన్నర్ అన్నీ లేట్ అవ్వడంతో పడుకోవడం కూడా లేట్ అయింది. సో, లేవడం యాజ్ యూజువల్ లేట్ అయిపోయింది. అండ్ ఇప్పుడైతే చాలా వర్క్స్ ఉన్నాయి. ఆల్ ఆఫ్ దోస్ సడన్‌గా ప్లాన్ చేసుకున్నాం. సాటర్‌డే ఆఫ్టర్ ఆఫీస్ వచ్చినాక జస్ట్ లంచ్ చేసి కొంచెం సేపు ఉంటే ఇంకా వెళ్ళాలని స్టార్ట్ అయిపోయాం. దాని గురించి అసలు ఏం వర్క్ చేయలేకపోయాను నిన్న. సో, నిన్నటివంతా పెండింగ్ బోలెడన్ని వర్క్స్ ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు చేయాలి. భయపడకండి. మొత్తం చూపిస్తాను ఎలా ఉంది అని. అండ్ డీమార్ట్ నుంచి తెచ్చిన సామాన్లు అండ్ కొంచెం కిచెన్‌లో యుటెన్సిల్స్ నేను లాస్ట్ ఆఫ్టర్‌నూన్ ఇంకని ఏ వర్క్ చేయలేదని చెప్పాను కదా! సో, కొన్ని థింగ్స్ అండ్ క్లోత్స్ ఇవన్నీ అలానే ఉన్నాయి. అండ్ రిషి హోంవర్క్ కూడా పెండింగ్ ఉండింది. ఇవన్నీ కంప్లీట్ చేయాలి. అండ్ ఈ రోజైతే తొలి ఏకాదశి. మాకైతే పండగ ఉంది. సో, కొంచెం సఫర్ అవుతుండే అని అమ్మ హెల్ప్ చేయడానికి వచ్చారు. అమ్మ వర్క్ ఏదో ఉంటే సో, ఆ వర్క్ అలాగే కంప్లీట్ చేసేసుకొని కొంచెం హెల్ప్ చేస్తారమ్మా అని చెప్పి అమ్మ కొంచెం క్లీనింగ్‌లో హెల్ప్ చేస్తున్నారు. సో దట్ అమ్మ నేను ఇద్దరు కలిసి కొంచెం క్లీనింగ్ వర్క్ అండ్ డీక్లటరింగ్ వర్క్స్ అండి నా రొటీన్ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసేసుకున్నా. అండ్ అమ్మ అయితే చాలా మంచిగా హెల్ప్ చేసేసారు. ఆహ్, తర్వాత నేను ఫ్రెష్ అప్ అయిపోయి దీపం పెట్టుకోవడానికి స్టార్ట్ చేశాను. అండ్ ఈరోజైతే ఉపవాసం ఖచ్చితంగా చేయాలి. నాకు పెళ్ళైనప్పటి ఇంకా 10 ఇయర్స్ ఇంకా తొలి ఏకాదశికి ఎవ్రీ ఇయర్ నేను ఫాస్టింగ్ చేసేదాన్ని. కానీ ఈరోజు చేయలేను. బికాజ్ నా హెల్త్ ఇష్యూ వల్ల రెగ్యులర్‌గా 2 మంత్స్ ఇంకా టాబ్లెట్స్ తీసేసుకుంటున్నా. సో, టాబ్లెట్స్‌ని స్కిప్ చేయలేను కాబట్టి సో, దేవునికి చెప్పుకున్నా. ఈ ఒక్కసారికి ఫర్‌గివ్ చెయ్యి. బికాజ్ వన్ డే కూడా చేయకుండా వేసుకోవాలి టాబ్లెట్స్. దాని గురించి ట్రై చేసుకున్నా. సో, ఎలా ఉన్నా ఈ మంత్‌కి లాస్ట్ అవుతుంది నా టాబ్లెట్స్ తీసుకోవడం. నెక్స్ట్ కంటిన్యూ చేయాలా వద్దా అని డాక్టర్ సజెస్ట్ చేస్తారు. దాని గురించి హస్బెండ్ సజెస్ట్ చేశారు. వద్దు ఈ టైం పర్లేదు కంటిన్యూ చేయమని. అండ్ ఇక్కడైతే నేను దీపం పెట్టుకోవడానికి ముందే మొత్తం గడపకంతా పసుపు, కుంకుమ అంతా పెట్టేసుకొని మొత్తం రెడీ చేసుకొని, మేము అయితే దీన్ని కన్నడలో సజ్జిగి అని అంటాం. సో, జస్ట్ సింపుల్ అండ్ ఈజీగా చేసేసేది. కొంచెం అంటే అన్నీ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. అది సపాద భక్ష అంటాం. అండ్ దీన్ని సజ్జిగి. సో, రవ్వలో చేస్తాం. కొంచెం నెయ్యి వేసుకొని దాంట్లోకి నేను చిన్న కప్ మెజర్‌మెంట్ తీసుకున్నా. సో, 2 కప్స్ ఆఫ్ రవ్వ అండ్ 1 ½ కప్ ఆఫ్ షుగర్ అండ్ 2 కప్స్ ఆఫ్ మిల్క్ అండ్ డ్రై ఫ్రూట్స్ ఇంతే. ఇంకేమీ వేసుకోవడం లేదు. అండ్ నెయ్యి చాలకపోతే మళ్ళీ వాడుకోవచ్చు. సో, ఇంత వేసుకొని బాగా మిక్స్ చేసుకొని కుక్ చేసుకోవాలి. అంతే సజ్జిగి రెడీ అవుతుంది. ప్రసాదాలకి గాని దీన్ని ఎక్కువగా పెడుతూ ఉంటాం. సో, నేను దాన్ని ప్రిపేర్ చేస్తున్నా. యాక్చువల్లీ రియల్ పండుగ అయితే మార్నింగ్ ఇంకా ఫాస్టింగ్ ఉండి ఈవినింగ్ వేసుకోవాలి. వేసుకొని జస్ట్ అటుకులుతో ఆహ్, పూజ చేసుకొని దాన్ని ప్రసాదంగా తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మంచిగా అన్ని వంటలు చేసుకొని, మళ్ళీ వేసి అప్పుడు ఫుడ్ తినాలి. ఇలా ఉండేది యాక్చువల్లీ పండుగ. కానీ టైమ్ మా మామ ఉండే వరకును ప్రతి పండగకి ఊరికి వెళ్ళేవాళ్ళం. సో, అక్కడే అన్ని పండుగలు చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఈ మంత్‌కి లాస్ట్ జూన్ 21కి 1 ఇయర్ ఆయా మామ తీరుకొని. సో, అప్పటినింకా కొన్ని అటు ఇటుగా అంటే ఊళ్ళో మర్చిపోతారు చెప్పడం. సో, అప్పుడు ఏం చేయలేం. ఇట్స్ ఓకే అని ఇంట్లో అయినంత మట్టుకులో నేను చేసేసుకుంటాను. అండ్ మీలో ఎవరికైనా తెలుసా తొలి ఏకాదశి ఎందుకు చేస్తారు అని? నాకైతే మా అప్పప్ప చెప్పిన కథ. సో, ఈరోజు ఆషాఢ మాసంలో 11 రోజు తొలి ఏకాదశి వస్తుంది. ఈ రోజు విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్తారన్నమాట. అండ్ 4 నెలలు మీన్స్ కార్తీక మాసం వరకును 8 పక్షాలు 4 నెలలు యోగ నిద్రలో ఉంటారు. మనకైతే 365 డేస్ కదా! వాళ్ళకి 1 డే ఈక్వల్స్ టు 365 డేస్. సో, ఇలా యోగ నిద్రలో ఉండి కార్తీక మాసం ఏకాదశి నాడు యోగ నిద్ర ఇంకా బయటికొస్తారు. అండ్ ద్వాదశి నాడు తులసి అమ్మతో పెళ్ళవుతుంది. సో, ఈ ఆషాఢంలో కొన్ని నియమాలు గాని పాటిస్తూ ఈ 4 నెలలు ఒక్కొక్కరు ఒక్కొక్క నియమం పాటిస్తూ ఉంటారు. సో, దాని గురించి ఈ ఫస్ట్ పండుగ స్టార్ట్ చేస్తారని చెప్తారు.
అండ్ నాకు గుర్తున్నంత వరకు చెప్పాను. ఏదైనా తప్పులుంటే అండ్ ఏదైనా తెలియకుంటే నాకు కామెంట్‌లో చెప్పండి ప్లీజ్. పూజ మొత్తం కంప్లీట్ చేసేసుకొని ఇక్కడ నేను అష్టోత్తర నామాలు చదువుతున్నాను. नमः ॐ शेषाद्रिनिलयाय नमः ॐ देवाय नमः ॐ केशवाय नमः ॐ मधुसूदनाय नमः ॐ अमृताय नमः ॐ माधवाय नमः ॐ कृष्ण సో, ఇలా సింపుల్‌గా నా పండుగ విధానాన్ని తప్పుగా అంటే, నాకు తెలిసిన విధంగా నేను చెయ్యగలిగిన విధంగా చేసి కంప్లీట్ చేసేసుకున్నాను. ఏదైనా మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ రెక్టిఫై చేయండి అండ్ కరెక్ట్ చేసుకుంటాను నేను. సో, పూజ తర్వాత రిషికి ప్రసాదం అంతా పెట్టేసి అండ్ సజ్జిగే బావుంది. కాకపోతే కొంచెం షుగర్ ఎక్కువయిందని చెప్పాడు. రిషికి కూడా కొంచెం కప్‌లో వేసి ఇచ్చేసాను. తర్వాత ఈరోజైతే నేను ఫుడ్ వచ్చేసి రసం రైస్ పెడుతున్నా వితౌట్ ఆనియన్ అండ్ గార్లిక్. అది 2 వేయకుండా రసం రైస్ పెడుతున్నాను. అండ్ రసం రైస్ రెసిపీ అయితే నేను పోస్ట్ చేశాననే అనుకుంటా. ఇన్ కేస్ పోస్ట్ చేయలేకపోతే ఈజీ అండ్ సింపుల్‌గా చేసేస్తున్నానిక్కడ. జస్ట్ ఈక్వల్ కప్ ఆఫ్ దాల్ అండ్ రైస్ తీసేసుకొని దాంట్లోకి టొమాటో అండ్ పసుపు, సరిపడా నీళ్లు, ఉప్పు వేసేసుకొని ఒక 5-6 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలి. ఇది కుక్ అయ్యే లోపల కొంచెం క్లాత్స్ ఉండాయి ఫోల్డింగ్ చేసేలాంటివి. సో, మూవీ చూస్తూ మూవీ వచ్చేసి 'అంబాజీపేట మ్యారేజ్ బ్యూరో' మేబీ కరెక్ట్ అనుకుంటా నేమ్. సో, ఆ మూవీ చూస్తున్నా. సుహాస్ గారు అనుకుంటా వాళ్ళు. చాలా మంచిగా యాక్ట్ చేశారు. అండ్ నాకైతే ఎలా అనిపించిందంటే, అసలు హీరో అవ్వడానికి కలర్ ఆర్ ఫిజిక్ ఏది అవసరం లేదు. టాలెంట్ ఉంటే చాలనిపించింది. ఈ లోపల రైస్ కూడా కుక్ అయిపోయింది. కొంచెం మంచిగా స్మాష్ చేసేసుకోవాలి. తర్వాత చింతపండు రసం అండ్ కొంచెం రసం పౌడర్ అండ్ చిల్లీ పౌడర్ వేసేసి బాగా మిక్స్ చేసుకొని దీనికి తిరగబాతు పెట్టుకోవడం అంతే. అండ్ తిరగబాతులోకి కొంచెం ఇంగు వేసుకుంటే మంచి టేస్ట్ ఒస్తది. అండ్ ఇక్కడైతే నేను రిషికి ఫుడ్ పెట్టడంతో ఈ వ్లాగ్‌ని ఎండ్ చేసేస్తున్నా. ఇది చాలా సింపుల్ అండ్ ఈజీగా ఉన్న వ్లాగ్. నేను ఎక్కువగా ఆహ్, చాలా క్లిప్స్ షూట్ చేయాలనిపియలేదు ఈరోజు. సో, మీకెలా అనిపించింది? అండ్ ఈ కథ గురించి మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్‌లో చెప్పండి. వీడియో గనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి ఛానెల్‌కి సబ్స్క్రైబ్ అవ్వండి. మీ ఒక్క లైక్ కూడా నాకు చాలా ఇంపార్టెంట్. అందరికీ ఏకాదశి శుభాకాంక్షలు. థాంక్ యూ ఫర్ వాచింగ్.